తెలంగాణ ప్రభుత్వం కొత్త పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్కి అయితే సిద్ధమవుతుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది. దాదాపు 7,400 పోలీసు ఉద్యోగాల పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే రెడీగా ఉంది. అయితే పోలీసు ఉద్యోగాలు మాత్రం మాకు రావాల్సిన 19,000 పోస్టులు కావాలంటున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ ఉన్నారు. అన్న చెప్పండి, మొన్న మీరు ఉద్యమం కూడా చేశారు, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి దిల్సుఖ్నగర్కి వెళ్ళి నిరుద్యోగులతో కూడా మాట్లాడారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 7,400 వాటికే నోటిఫికేషన్ వేయడానికి కూడా సిద్ధమవుతుంది. భారతీయ జనతా యువ మోర్చా నిరుద్యోగుల పక్షాన అదేవిధంగా పోలీస్ శాఖలో సంబంధించినటువంటి యొక్క నిరుద్యోగులు ఏదైతే ధర్నా చేస్తూ ఉన్నారో వారికి మద్దతుగా ఏదైనా పార్టీ పనిచేస్తుందంటే అది కేవలం బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ అని చెప్తా ఉన్నాం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా 4,000 నిరుద్యోగ భృతి కావచ్చు, 10 లక్షల రుణాలు అని చెప్పి ఈరోజు విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇదే రాహుల్ గాంధీ అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్నగర్కి వచ్చి పెద్ద పెద్ద హామీలు ఇచ్చి రోజు నిరుద్యోగులు అంశంలో కావచ్చు, వారి యొక్క రావాల్సిన ఉద్యోగాల విషయంలో కావచ్చు ఈ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి వివరిస్తూ ఉన్నది. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే 46 జీవో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల కాదు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 38 ఏవైతే అన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలకు మేము సమానంగా పంపిస్తామని చెప్పి రాజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి రాగానే మేము 46 జీవో ఎత్తేస్తామని చెప్పారు. ఇప్పటికీ ఎత్తేయలే. అదేవిధంగా ఈ శివధర్ రెడ్డి డీజీపీ గారు ఉన్నప్పుడు మేము 19,000 పోస్టులు వేస్తూ ఉన్నాం, ఈ పోలీస్ శాఖలో 19,000 పోస్టులు ఉన్నాయని చెప్పిండు. ఈరోజు ఇదే సివి ఆనంద్ గారు డీజీపీ వచ్చిన తర్వాత 19,000 కాదు మేము 3,000 పోస్టులు, 4,000 పోస్టులు, 5,000 పోస్టులు వేస్తామని చెప్పి ఈరోజు తెలంగాణ నిరుద్యోగాన్ని అదేవిధంగా తెలంగాణ విద్యార్థులను మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇదే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు కాకమ్మ కథలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఈరోజు విద్యార్థులను అక్కడ నిరుద్యోగులను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నా. ఈరోజు విద్యార్థులు ఇదే దిల్సుఖ్నగర్లో విద్యార్థులు వారికి న్యాయవంతమైనటువంటి ఏదైతే పోలీస్ శాఖలో 19,000 పోస్టులు అయితే ఖాళీయో అవి వెంటనే వేయాలని ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు ధర్నా చేస్తూ ఉంటే వారిపైన లాఠీ చార్జులు, వారిపైన కేసులు. ఈరోజు నిన్న మొన్న అనేక మంది విద్యార్థులు మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ కోసం ధర్నాలు చేస్తూ వారిని పోలీస్ నిలబెట్టి ఈరోజు కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ వివరిస్తున్నటువంటి ఈ ద్వంద్వ నీతి అని చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు వ్యతిరేకంగా విద్యార్థులకు వ్యతిరేకంగా ఏదైనా పార్టీ తెలంగాణలో పనిచేస్తూ ఉందంటది అది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇదే పంతాన వివరిస్తే రాబోయే రోజుల్లో నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు అనేక మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన అగ్రహంతో ఉన్నారు. ఈ కాంగ్రెస్కు బొంద పెడతామని చెప్తా ఉన్నారు. అంటే అధికారులు చెప్పేది, పోలీసు అధికారులు చెప్పేది ఒక విధంగా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం చెప్పే విధంగా ఒక విధంగా ఉంది. ఎందుకు ఈ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ అని మిస్ అయింది అనుకోవచ్చా? పోలీస్ శాఖకు సంబంధించినటువంటి పోలీస్ నోటిఫికేషన్ కావచ్చు, పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఒక చైర్మన్ ఉంటాడు. ఆ చైర్మన్ ఎవరి కింద పనిచేస్తాడు? డీజీపీ కింద పనిచేస్తాడు. ఇదే డీజీపీ శ్రీధర్ రెడ్డి ఉన్నప్పుడు 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, 19,000 పోస్టులు వేస్తామని చెప్పిండు. ఇప్పుడు చూడండి సివి ఆనంద్ ఏమంటారంటే మా దగ్గర పైసలు లేవు, ఖజానాలు లేవు, కాబట్టి మేము 5,000 పోస్టులు ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఎవరు చెప్తా ఉన్నారు సివి ఆనంద్ గారు అంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి విద్యార్థులు వారి యొక్క జీవితాలను వదిలిపెట్టి వారి యొక్క కుటుంబాలను వదిలిపెట్టి ఈ అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్నగర్లో వారు కోచింగ్ తీస్తూ ఉంటే లక్షల ఫీజులు పే చేసి తీస్తూ ఉంటే ఈరోజు 5,000 పోస్టులు అని చెప్పి ఈరోజు కేవలం ఒక ప్రాంతానికి కేవలం హైదరాబాద్ కేంద్రంగా ఈరోజు పోస్ట్ వేస్తూ ఉన్నాడు. ఈ 46 జీవో ఎత్తామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి కూడా ఈ 46 జీవో ఎత్తేయకుండా ఈరోజు ప్రజలను విద్యార్థులను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విఫలమైంది, పోలీస్ శాఖ ఉన్నటువంటి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా విఫలమైంది. కేవలం విఫలంతో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని చెప్తా ఉన్నా. అంటే ఇప్పుడు గతంలో కూడా ఉద్యోగులను తమ అధికారంలోకి రావడానికి వాడుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి కూడా దాదాపు 30 నెలలు అయింది. అయినా కూడా ఇప్పటివరకు కూడా నోటిఫికేషన్ లేయట్లేదు. విద్యార్థులకు కానీ ఎట్లాంటి నోటిఫికేషన్ లేకుండా వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచుతామని చెప్పారు. అది కూడా పోలీసు ఉద్యోగాలకు కూడా పెంచిన రిలాక్సేషన్ కూడా తగ్గించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఎట్లాంటి చర్యలు లేవు దానిపైన కూడా. నేను ఒకటే చెప్తా ఉన్నా, అధికారం రాకముందు కాళ్ళకు బల్పాలు కట్టుకొని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇదే హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో, అశోక్ నగర్లో వాళ్ళ చుట్టూ తిరగడం జరిగింది.
అధికారంలోకి వచ్చినాక 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపిస్తామని చెప్పారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఒక్క జాబు తెలంగాణ విద్యార్థులకు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కాదని చెప్తా ఉన్నా. ఇదే కాంగ్రెస్ పార్టీ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇచ్చిరా ఇయలే. కాంగ్రెస్ పార్టీ అంటే మోసం, అవినీతి, కేరా పడ్రస్ కాంగ్రెస్ చెప్తా ఉన్నా. ఈ కాంగ్రెస్కు వ్యతిరేకంగా విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏదైతే విద్యార్థుల పక్షాన నిరుద్యోగులకు మేము హామీ ఇస్తామని చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఈరోజు విద్యార్థులను అనేక మందిని మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇదే నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క భరతం పడతాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిమాండ్లు కావచ్చు, వారి పక్షాన ఈరోజు భారతీయ జనతా యువమోర్చా వారి కోసం పనిచేస్తామని చెప్తా ఉన్నా. అయితే కాంగ్రెస్ పార్టీ గతంలో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్తున్నారు. లేని పక్షంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా బీజేపీ ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తూ ఉంది. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.